రాజేశ్వర్ గారి గురించేనా? నేను చెప్తా రాజేశ్వర్ గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరో ప్రభాకర్ అని సినిమావుడు సూట్కేసులు పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును, అసలు మన కాలనీలోనే చాలా సింపుల్ హట్ ఆంటీలు ఉన్నారంట కదా. అది నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు. మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో? కాంతం అంట. మొగుడిని ఎరక్కుమేస్తున్నాడు కదా. ఎవరితో? సరోజ్ అంట. అత్తగారికి చంపేసిందంట కదా. ఎవరితో? రత్నం అంట. పక్కేటి కుర్రాలతో మ్యాచ్ ఫ్రెండ్షిప్ అంట కదా. రామరామా, ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంపతీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అమ్మ బాబోయ్. అసలు చదవట్లేదండి. అందుకే కదా స్పెషల్ క్లాస్కి వెళ్తుంది. నా కూతురు ఎంత కష్టపడిపోతుందో. జాగ్రత్త అమ్మా, తీసుకో. వెళ్ళరా. అరుస్తున్నావేంటి? ఇవాళ నా కలెక్షన్ 500. నీ కలెక్షన్ అంటే? మా నాన్న పెద్ద క్లాస్ పీకి 200 ఇచ్చాడు. మరి మీ నాన్న పెద్ద బిల్డప్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఎక్కడైనా 1,00,000 రూపాయలు దొరికితాయి. ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునే. హాయ్. ఏంటి బస్ కోసం వెయిటింగా? లేకపోతే ఇవాళ కూడా ఏదైనా సినిమాకి చెక్కేస్తున్నారా? లేదా ఆంటీ, బోర్ కొడుతుంది, ఏం చేద్దామా అని. మా ఇంటికి వస్తారా? కాఫీ తాగి సినిమాకి వెళ్దాం. అబ్బా ఎంత బాగుందో. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఆంటీ? హాయ్, ఎన్ని లిప్స్టిక్స్, చాలా బాగున్నాయి. తీసుకోండి, నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి. మొన్న లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను. మీరు చాలా లక్కీ. ఎన్నెన్నో దేశాలు వెళ్ళొస్తుంటారు. హలో కరీం, కరెక్ట్గా నీ టేస్ట్కు తగ్గట్టుగా ఉన్నారు. ఎంత తొందర? ఇప్పుడిప్పుడే కదా లైన్లో పడుతున్నారు. అరే ఇంతజార్ కా ఫల్ బాత్ మీఠా హోతా హై. ముందు 50,000 అడ్వాన్స్ పంపించు. రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. తప్పకుండా మీరంతా పేరెంటానికి రండి. మేమా? మీ ఇంటిగా? రాకూడదు కదమ్మా. బామ్మగారు, జరిగింది ఏది మనసులో పెట్టుకోవద్దు. అవును బామ్మగారు, ఏదో చిన్నవాళ్ళం, తెలుసో తెలియక పొరపాట్లు చేస్తాం. పెద్దవారు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి, కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారా? చెప్పు రాజీ. ఇప్పటి నుండి అలాంటివి ఏవీ జరగవు. ఇక నుంచి మనం అందరం కలిసే ఉందాం. సరేనా బామ్మగారు? ఏం రాజీ? భలేదానివి రత్నం, మీరందరూ మా ఇంటికి వచ్చారు, అదే చాలా సంతోషం. మళ్ళీ మనం ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. కలుసుకుందాం రా. ఇదంతా నీలీలా పడవా? ఏదో మీ ఆశీర్వాదం బామ్మగారు. సంతోషించేవలే. అమ్మో, రౌడీ గారు వచ్చారు. వెళ్ళొస్తామండి. లక్ష్మి, వరలక్ష్మి వ్రతం. అదండి బాబు, తొందరగా. తప్పకుండా రా అమ్మా. యామిని, హాయ్. ఏంటే పెద్ద మగరాయిలా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటే అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పవేంటి? బంగారం లాంటి డాక్టర్ చదువుకి మంగళ పాడేసి. Who the hell are you? Touch my book. Come on, get out. What the hell are you doing, mister? I said you just get out. Don't irritate me. Get out of my house. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానికి ఉన్నాయని, మిగతా వాళ్ళంతా నేను చూసి నవ్వుకుంటున్నారని, నీ వెనకాల నేను చూసి కమెంట్ చేస్తున్నారని వగేరా వగేరలతో సైకోలో తయారవుతున్నా. అసలు నువ్వు ఎవరు? 600 కోట్ల ప్రపంచ జనాభాలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకత్వి. వాళ్ళందరికీ నీ గొడవ తప్ప వేరే పనే లేదనుకుంటున్నావా? నీకంత సీన్ లేదమ్మా. కమాన్ లక్ష్మి, గ్రో అప్. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు. నీకు తెలుసా, నిన్న మంది కాదు, వెళ్ళిపోయింది. రేపు మంది కాదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఓన్లీ టుడే, ఈరోజే మన చేతిలో ఉంది. కమాన్ లక్ష్మి, బీ హ్యాపీ. హ్యాపీగా ఉండు, హ్యాపీగా బతుకు. అది పెద్ద కష్టం ఏం కాదు. యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ అ స్మైల్. స్మైల్.
ఇంకోటి తెలుసా, ఒక్క నవ్వు 100 కష్టాలను దూరం చేస్తుంది, 1000 మందిని దగ్గర చేస్తుంది. అంతెందుకు, నువ్వే ఒకసారి అద్దం ముందు నవ్వి చూసుకో, నీకే తేడా తెలుస్తుంది. స్మైల్ 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 స్మైల్. లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ. వెళ్ళి చిన్నపిల్ల Why the hell I'm bugging my brains with you? Hey, Yamini, smile. Good morning, uncle. Good morning. Hi, good morning. చక్రం ఎలాగొచ్చేసాడు? అమ్మాయిలను కూడా నవ్విస్తారా? ఫ్యాక్షనిస్టుల కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉస్సామాబాయ్ నేర్పించాడు కామెడీ. వసామా పిన్ను లాడేనా? అవును. ఆ అమెరికా విమానాల్లో బాంబుల సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప. నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్ళి గుద్దాలి. లాస్ట్ మినిట్ లో డ్రాప్, కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి. హలో, నాది దావుద్ బాయ్ ఇబ్రాహిం. దావుదు ఇబ్రాహీమా. Hi, uncle. ఓ మై గాడ్, లక్ష్మి నవ్వింది. తాగినంత దిగదా? అబ్బా లక్ష్మి. లక్ష్మిరా, ఆఫ్ చేయరా. హాయ్. థ్యాంక్ యూ లక్ష్మి. ఇవాళ నవ్వుతుంటే మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అవును మళ్ళా నువ్వు మాట్లాడు బంద్ చేసి సంవత్సరం అయింది. మస్తు సార్లు సారీ చెప్తాను ట్రై చేసిన, అస్సలు ఛాన్స్ లేదు. చూడరే, మొత్తానికి మనం అసలు అక్కిరా భాయ్. ఎందుకు? ఇయ్యాలే మన సీన్ గా లాస్ట్ బర్త్డే. ఏ వీడికి ఏమైనా ఏజ్రా? కాదు, ఓ నెలలో వాడు అమెరికా పోతున్నాడు. అమెరికా. అందుకే ఈ రోజు యాసిడ్ లో వీడి బర్త్డే కమ్ డిస్కోటెక్. దానికి నువ్వు కూడా రావాలి. ఏ డిస్కో నేనా? నో 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 ఆగండి, నువ్వు రాకపోతే నీ కేక్ కూడా కట్ చేయను అంతే. జస్ట్ 1 hour కేక్ కట్ చేయని వెళ్ళిపో. ఓకే ఫైన్, బట్ ఓన్లీ 1 hour. ఓకే? తొడేవరే లేరన్నాడు గంగరాజు, తొడేవరే లేరన్నాడు గంగరాజు, తొడేవరే లేరన్నాడు గంగరాజు. నన్ను కూడా లక్ష్మి థ్యాంక్ యూ చక్రం. నిన్ను చూస్తుంటే మా నాన్నగారే గుర్తొస్తున్నా. నిజంగా మై ఫాదర్ లైక్స్ మీ అ లాట్, యు నో. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై నాన్న. నీలాంటి లడ్డు లాంటి అమ్మాయిని చూసి అబ్బాయిలు టెంప్ట్ అవుతారు. మరి ఏదో రకంగా పడేద్దామని ట్రై చేస్తారు కూడా. వాళ్ళు నన్నే ముందు నీ బుద్ధి ఏమైంది? ఏదిస్తే తాగేయడమే. ట్రైంగర్ వచ్చి స్మైల్ అంటే అర్థం స్నేహం అని, అమాయకత్వం కాదు. నీకు తెలియకుండా మీ నాన్నగారు మీ ఇంటికి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు తెలుసా? మండిపోతుంది కదా? కరెక్టే. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? భోజనం, బట్టలు, అద్దెలు ఎలా? మన పౌరుషం మనకి మన వాళ్ళకి అన్నం పెట్టదమ్మా. అంత అభిమానం ఉంటే నువ్వే మీ వాళ్ళని పోషించు. ఏదో ఒక పని చేసి డాక్టర్ చదువుకి మధ్యలోనే ఆపరేషన్ చేసేసాను, ఇప్పుడు నాకున్న క్వాలిఫికేషన్కి ఏ జాబ్ దొరుకుతుంది అంటావు. లక్ష్మి, ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులు ఉంటారు కానీ చిన్న పనులు ఉండవు తెలుసా?